హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ రెసిపీ వచ్చేసి చపాతీ రోల్స్ అండి. ఇవి మనము వెజ్ రోల్స్ అని కూడా అనొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా త్వరగా చేసుకోవచ్చు, అలాగే హెల్దీ కూడా. మనము ఎక్కువగా వెజిటేబుల్స్ని ఉడకపెట్టేసి దాంట్లో విటమిన్స్ పోయే వరకు చేయాల్సిన ప్రాసెస్ కూడా ఉండదండి. అలానే టేస్ట్లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చపాతీ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ రెసిపీలో చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ముందుగా నేను చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు చపాతీ పిండి తీసుకొని, గోధుమ పిండిని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మనము కొంచెం నీళ్లు పోసి పిండి అనేది తడుపుకుంటూ చపాతీ ముద్ద రెడీ చేసుకోవాలి. మీకు ఒకవేళ చపాతీ పిండి కలపడం తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి వీడియోది, అది మీరు చూస్తే మీకు చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో అర్థమైపోతుంది. పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బోర్లించేసి మనం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుంటే చపాతీలు చేసుకున్నప్పుడు మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చపాతీ రోల్స్లోకి మనము క్యారెట్, క్యాబేజీ, బీన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి ఉంచుకున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ పొడవుగా కట్ చేశాను. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు పొడవుగా వేసుకుంటే మనకి ఇలాంటి వెజ్ రోల్స్ చేసుకున్నప్పుడు బాగుంటుంది, చిన్న పీసెస్ కంటే కూడా. ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనం చేసేది హై ఫ్లేమ్లోనే కాబట్టి మీరు సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. హై ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు ఒక అర నిమిషం వేగంగానే మనం వెంటనే బీన్స్ కూడా చిన్నగా కట్ చేసుకునేవి వేసేసుకోవచ్చు. బీన్స్ కూడా హై ఫ్లేమ్లో ఉంచి ఒక అర నిమిషం పాటు వేయించుకోగానే మనము రెడీగా ఉంచుకున్నటువంటి మిగతా కూరగాయలు కూడా ఒక్కొక్కటి ఇక్కడ మనకి క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా వేసేసుకుంటూ హై ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి. క్యారెట్ ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు నేను పొడవుగా కట్ చేసినటువంటి క్యాబేజీ కూడా ఇందులో వేసేసి కలుపుతున్నాను. ఇక్కడ మనము కూరగాయలు ఎక్కువసేపు కుక్ చేయం కాబట్టి వీటిలో విటమిన్స్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ విధంగా వండిన కూరల్ని మనము అన్నంలో తినలేం, కానీ చపాతీలో అయితే ఇబ్బంది లేకుండా చక్కగా క్రిస్పీగా ఉంటే వెజిటేబుల్స్ తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ సరిపడా చూసుకుని ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్పైసీనెస్ కోసం మీరు రెడ్ చిల్లీ సాస్ కానీ సెజ్వాన్ సాస్ కానీ వేసుకోవచ్చండి. 1 స్పూన్ అది వేసుకొని కొద్దిగా ఒక అర స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇవంతా కూడా కూరగాయ ముక్కలకి చక్కగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మిరియాల పొడి, ఒక అర స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందాక సెజ్వాన్ సాస్ వేసాం కాబట్టి ఇంకా మనకి కారం వేయాల్సిన అవసరం లేదండి. ఇంకా కారం కూడా వేసి చాలా స్పైసీగా అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం మనము అన్నీ మిక్స్ చేసేసి ఒక్క 2 నిమిషాలు మీరు మూత పెట్టేసేసి ఉంచుకుంటే చాలండి. ఇంకా తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. దించుకునే ముందు కాస్తగా తరిగిన కొత్తిమీర కనుక వేసేసి మనం కలుపుకొని మూత పెట్టుకుంటే చక్కటి ఫ్లేవర్ తోటి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనము కలిపించుకున్నటువంటి పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని అన్నిటిని కూడా చపాతీలుగా ఒత్తుకొని రెడీగా ఉంచుకుంటే చపాతీలు అనేవి త్వరగా కాల్చుకోవచ్చండి. ఒకేసారి చపాతీలు చేసుకున్నప్పుడు అతుక్కోకుండా మనం చపాతీకి మధ్యలో కొద్దిగా పిండి వేసుకోవచ్చండి. లేదంటే మనము ఒక మ్యాగజైన్లో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క చపాతీ పెట్టుకున్నా కూడా మనకి అతుక్కోకుండా ఉంటాయి. ఇవి ఒక సబ్స్క్రైబర్ నాకు ఇచ్చినటువంటి టిప్, చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు. ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసేసుకున్న వాటిని ఒక్కొక్కటి చపాతీలని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే గబగబా మనకి త్వరగా కాలి సాఫ్ట్గా కూడా ఉంటాయి. మనకి 2 పక్కల కాలిన తర్వాత కొద్దిగా నూనె రాసేసి పక్కన పెట్టేసుకుంటే చపాతీ అనేది రెడీ అయిపోతుంది. మనకి చపాతీ కాలి నూనె రాయంగానే మంట అనేది తగ్గించుకోవాలి, లేకపోతే మనకి కొంచెం మాడిపోతుంది అక్కడ పొంగిన ఉన్న చోటల్లా. ఇప్పుడు
చపాతీలు రెడీ అయిన తర్వాత స్టఫింగ్ పెట్టుకునే ముందు ఒక స్పూన్ టమాటో సాస్ అనేది స్ప్రెడ్ చేసుకుని తర్వాత స్టఫింగ్ పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ పిల్లలు ఇష్టపడకపోతే మీరు టమాటో సాస్ అనేది స్కిప్ చేసి డైరెక్ట్గా కూర మాత్రమే వాళ్ళకి చపాతీలో ఫిల్లింగ్ చేసేసి సర్వ్ చేయొచ్చు. ఇది వాళ్ళకి మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, డిన్నర్లో అయినా ఎప్పుడైనా సరే తీసుకోవచ్చండి. అసలు హెవీగా అనిపించదు, చాలా లైట్గా హెల్తీగా కూడా ఉంటుంది. మనం కూరగాయలని ఎక్కువగా డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి అందులో ఎక్కువ పోషక విలువలు కూడా పోవన్నమాట. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి రెసిపీతో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా మన ఎమ్మీ చపాతీ రోల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్.